హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8x³ ప్లస్ 18xy ప్లస్ y³ మైనస్ 27 వెన్ 2x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే 2x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0 అయినప్పుడు దీని వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి. నేను దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, దాన్ని 2x ప్లస్ y ప్లస్ ఆఫ్ మైనస్ 3 ఈక్వల్ టు 0 రాయొచ్చు లేదా? మళ్ళీ అగైన్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇదే కదా వచ్చేది, 2x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ 2xని లెటర్స్ ఏ అనుకుందాం, అలాగే yని b అనుకుందాం, అలాగే ఈ మైనస్ 3ని c అనుకుందాం, ఈక్వల్ టు 0. అంటే సింపుల్గా ఇది a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అయిపోయింది. అవునా కదా? a అంటే 2x, b అంటే y, c అంటే మైనస్ 3. క్లియర్ కదా? ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే జాగ్రత్త చూడండి. ఈ 8x³ ఎలా రాసుకుంటాను? 8x³ ఎలా రాస్తారంటే 2x హోల్ క్యూబ్గా రాస్తా. 8x³ ఎలా రాస్తాను? 2x హోల్ క్యూబ్. అలాగే ఈ y³ ఎలా రాస్తానంటే y హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. అవునా కదా? అలాగే మైనస్ 27ని చూడండి ఎలా రాస్తాను, ప్లస్ ఆఫ్ మైనస్ 3 హోల్ క్యూబ్ రాయొచ్చు లేదా? మైనస్ 27 అవుతుంది మైనస్ 3 హోల్ క్యూబ్ అంటే. సరిపోయిందా? అలాగే ఈ 18xyని ఎలా రాస్తానంటే చూడండి, మైనస్ 3 ఇంటూ 2x ఇంటూ y ఇంటూ మైనస్ 3 అలా రాస్తా. చూడండి, మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9 అయిందా? 9 ఇంటూ 2 18xy 18xy. సరిపోయిందా? సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ నేను ఎలా రాశానంటే ఇలా కన్వర్ట్ చేశా. ఇక్కడ 2x అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం a. సో ఇది a³ అవుతుంది. చెప్పండి సింపుల్గా, ఇది b³ అవుతుంది, ఇది c³ అవుతుంది. తెలుసు కదా? మైనస్ 3 ఇంటూ abc అంటే మనకి ఫైనల్గా ఏం చేశాడంటే వీడు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసి ఏం కనుక్కోమన్నాడు? a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc వాల్యూ కనుక్కోమన్నాడు. అవునా కదా? సో ఎప్పుడైనా సరే ఇలా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 వచ్చేసి దీని వాల్యూ కనుక్కోమంటే కళ్ళు మూసుకొని డైరెక్ట్గా 0 పెట్టేసేయండి. ఎందుకంటే దీని వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే దీని మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, మనకి a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc వాల్యూ కదా కావాల్సింది. దీన్ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఎలా? a ప్లస్ b ప్లస్ c ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ab మైనస్ bc మైనస్ ac ఇలా రాస్తాం. ఇక్కడ మనకి కండిషన్ ఏంది? ఇందాక a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అవునా కదా? సో ఎప్పుడైతే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అయిందో ఈ వాల్యూ అంతా ఏమవుతుంది? 0 అవుతుంది. మరి ఇది 0 అయిందంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఫైనల్గా a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఎప్పుడు? a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అయినప్పుడు. అందుకే చెప్పా, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే ఈ వాల్యూ అనేది కళ్ళు మూసుకొని 0 పెట్టేసేయచ్చు. ఓకేనా? అలాగే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇదే వాల్యూ ఇంకా దేనికి ఈక్వల్ అవుతుందంటే జాగ్రత్త చూడండి, దేనికి ఈక్వల్ అవుతుందంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ac. దేనికి ఈక్వల్ అవుతుంది? a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ acకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇదే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇంకా చూడండి, a ప్లస్ b ప్లస్ c బై 2 ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్. దీనికి కూడా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మళ్ళీ అగైన్
ఇదే వస్తుంది. కాకపోతే మన సందర్భాన్ని బట్టి ఇది వాడాలి అనేసి డిసైడ్ చేసుకుంటాం. అండ్ అలాగే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ a+b+c=0 అయినా ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఒకవేళ ఇదిగోండి a=b, b=c, a=b, b=c, c=a, అంటే సింపుల్గా a=b=c ఇలా అయినా సరే 0 అయిపోతుంది. ఎందుకంటే a=b అన్నప్పుడు ఒక వాల్యూలోంచి అదే వాల్యూ తీసేస్తాం, ఇది 0 అయిపోతుంది. అంతే కదా, a=b అన్నాం, b బదులు a పెడితే a - a 0, సింపుల్గా ఇక్కడ కూడా b - b 0, c - c 0, అంటే ఇది మొత్తం 0 అయిందంటే ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. అప్పుడైనా సరే ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు a+b+c=0 అయినా సరే, a=b=c అయినా సరే. ఓకేనా, సో అలా దీని వాల్యూ ఏమైందంటే 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ నెంబర్ 64. 2 friends received a bonus of 2,000 each in their bank accounts. They already have 47,000 and 54,000 in their respective bank accounts. Ratio of the amounts in their respective accounts will be. అంటే వీళ్ళు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళిద్దరికి 2,000 బోనస్ వచ్చిందంట. ఎప్పుడు ఫస్ట్ వాడికేమో ఆల్రెడీ బ్యాంక్లో 47,000 ఉన్నాయి, అలాగే సెకండ్ వాడికేమో 54,000 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరికి బోనస్ కలిసింది, ఎంత 2,000 కలిసింది. అంటే ఇదిగోండి 2,000 యాడ్ అయింది, 2,000 యాడ్ అయింది, వీడికి కూడా 2,000 యాడ్ అయింది. అయితే యాడ్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్స్ రేషియో అడుగుతున్నాడు. అంటే యాడ్ అయిన తర్వాత వీడి అమౌంట్ ఏమవుతుంది, 49,000 అవుతుంది. అలాగే వీడి అమౌంట్ ఏమవుతుంది, 56,000 అవుతుంది. అవునా కదా, అయితే ఇప్పుడు రేషియో కనుక్కోమంటున్నాడు. ఇదిగోండి 3 zeros క్యాన్సిల్, 7 sevens 7 8s, అలా 7:8. ఓకేనా, ఇనీషియల్గా వాళ్ళ బ్యాంక్స్లో ఎలా ఉన్నాయి, 47,000 ఉన్నాయి, 54,000 ఉన్నాయి. ఇద్దరికి 2,000 బోనస్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత అమౌంట్స్ రేషియో అడిగాడు. అమౌంట్ రేషియో ఏమైంది, 7:8 అయింది. సరిపోయిందా, ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటున్నాడు, కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ బ్లాక్ కలర్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ఎ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద రిమైనింగ్ వెల్ షఫిల్డ్ కార్డ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ స్పేడ్ కార్డ్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ స్పేడ్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి కనుక్కోమంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కార్డ్స్ గురించి ఒక ఓవర్ వ్యూ అనేది కావాలన్నమాట. సో ఇక్కడ ప్లేయింగ్ కార్డ్స్ అనేవి 52 ఉంటాయి. ఓకేనా, ఆ 52లో అగైన్ వీ హ్యావ్ 2 types. ఒకటి వచ్చేసి బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, ఇంకోటి రెడ్ కార్డ్స్ ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ ఏమో 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ ఏమో 26 ఉంటాయి. అగైన్ బ్లాక్ కార్డ్స్లో 2 types ఉంటాయి, ఒకటి స్పేడ్, ఇంకోటి వచ్చేసి క్లబ్. స్పేడ్ 13 ఉంటాయి, క్లబ్ కూడా 13 ఉంటాయి. అలాగే రెడ్ కూడా మళ్ళీ 2 typesగా విడిపోయింది. ఏంటి, ఒకటి వచ్చేసి హార్ట్ అయితే, ఇంకోటి డైమండ్. ఇక్కడ హార్ట్ 13 ఉంటాయి, డైమండ్ కూడా 13 ఉంటాయి. ఇలా సింపుల్గా ప్లేయింగ్ కార్డ్స్ అనేవి 4 setsగా డివైడ్ అయిపోయాయి. ఏంటి, స్పేడ్ ఒకటి, క్లబ్ ఒకటి, హార్ట్ ఒకటి, డైమండ్ ఒకటి, ఇవన్నీ కూడా 4 sets అనమాట. ఈచ్ సెట్లో మీరు గమనిస్తే 13 కార్డ్స్, 13 కార్డ్స్, 13 కార్డ్స్, 13 కార్డ్స్, అలా ఈచ్ సెట్ కంటైన్స్ 13 కార్డ్స్. అవునా కదా, 13 4s 52 సరిపోయాయా. అలా 52 కార్డ్స్ అనేవి ఇలా 4 setsగా డివైడ్ అయ్యాయి. ఒక్కొక్క సెట్లో మనకి ఎన్ని ఉంటాయని చెప్పాను, 13 ఉంటాయి. ఆ 13 ఏంటంటే ఆస్ అంటాం కదా మనం. ఇది ఆస్ అనేది నెంబర్ 1 రిప్రజెంట్ చేస్తుంది. ఆస్ అనేది 1 రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 2 3 4 5 6 7 8 9 10 వీటిని నంబర్డ్ కార్డ్స్ అంటాం. అంటే నెంబరింగ్ ఉంటాయి కదా, సో అందుకే వీటిని నంబర్డ్ కార్డ్స్ అంటాం. అలాగే జాక్, క్వీన్, కింగ్. ఓకేనా, ఆస్ అలాగే 2 నుంచి 10 వరకు నంబర్స్ ఉంటాయి. అలాగే జాక్, క్వీన్, కింగ్ ఇవన్నీ కూడా ఒక సెట్లో ఉంటాయి. ఈ టోటల్ 13. అంటే మనకి స్పేడ్లో ఇవన్నీ ఉంటాయి, క్లబ్లో ఇవన్నీ ఉంటాయి, హార్ట్లో ఇవన్నీ ఉంటాయి, డైమండ్లో కూడా ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ బ్లాక్ కలర్ ఆర్ టేకెన్ అవుట్. అంటే బ్లాక్ కలర్లో ఉన్న కింగ్స్ని, క్వీన్స్ని తీసేశారంట.
బ్లాక్ కలర్లో మనకేముంటాయి, స్పేడ్ ఉంటాయి, క్లబ్ ఉంటాయి. స్పేడ్లో వీ హ్యావ్ కింగ్ అండ్ క్వీన్, అలాగే క్లబ్లో కూడా వీ హ్యావ్ కింగ్ అండ్ క్వీన్. అవునా? అంటే స్పేడ్లో కింగ్ క్వీన్ ఉంటాయి, క్లబ్లో కూడా కింగ్ క్వీన్ ఉంటాయి. అయితే కింగ్ క్వీన్ తీసేశారు, అంటే దీంట్లో ఇద్దరిని తీసేశారు, అలాగే దీంట్లో కూడా ఇద్దరిని తీసేశారు. అంటే బ్లాక్ కలర్లో 2 టైప్స్ ఉంటాయి. దీంట్లో కింగ్ క్వీన్ ఉంటారు, దీంట్లో కూడా కింగ్ క్వీన్ ఉంటారు. వాళ్ళిద్దరిని తీసేశారు. ఇక్కడ ఇద్దరు వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అంటే టోటల్గా ఈ 52లోంచి 4 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, 48 అని కదా. అయితే ఈ 48లో స్పేడ్ రావాలంటే ప్రాబబిలిటీ ఏంటి అనేసి అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి. ప్రాబబిలిటీ అంటే మనకేం తెలుసు, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అవునా కదా? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని, స్పేడ్ రావడానికి ఇక్కడ స్పేడ్ రావాలంటే యాక్చువల్గా 13 ఉండాలి. యాక్చువల్గా స్పేడ్ రావాలంటే 13 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ దీంట్లోంచి కింగ్ క్వీన్ తీసేసామంటే ఇంకెన్ని ఉంటాయి, రిమైనింగ్ 11 ఉంటాయి. అవునా కదా? సో అలా ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఎ స్పేడ్ కార్డ్ ఈజ్ 11 బై టోటల్ ఎంత, టోటల్ ఏంటంటే ఆల్రెడీ 4 పోయినాయి కదా, 48. ఇదిగోండి 48. ఇదేంటి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ కార్డ్. యాక్చువల్గా 52 కార్డ్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఏం చేసాం, బ్లాక్ కలర్లో ఉన్న కింగ్ని క్వీన్స్ని తీసేసాం. బ్లాక్ కలర్లో ఇక్కడ కింగ్ క్వీన్ ఉంటారు, ఇక్కడ కింగ్ క్వీన్ ఉంటారు. అలా 4 మెంబర్స్ బయటకు వెళ్ళిపోతారు. అంటే టోటల్ ఏమో 48 అవుతారు. అలాగే ఇక్కడ స్పేడ్ కాబట్టి దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, యాక్చువల్గా 13 ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 13లో 2 వెళ్ళిపోయారంటే ఇంక రిమైనింగ్ 11 కదా. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, 11 అవుతాయి. సో 11/48. సో దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 69. ఇక్కడ ఇది బాడ్మాస్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. జాగ్రత్త చూడండి. బాడ్మాస్ రూల్ తెలుసు కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం బ్రాకెట్స్కి ప్రిఫరెన్స్ చేయాలి. ఇదిగోండి బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఉన్నాయి. అగైన్ అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. అగైన్ వీ హ్యావ్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. బ్రాకెట్లో డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. మళ్ళీ ఈ రెండిట్లో ఏ సాల్వ్ చేయాలి, ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఇదిగోండి డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, కాబట్టి ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయండి. ఈ రెండింటికి డివిజన్ చేస్తే 24/8 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఈ వాల్యూ 3 అవుతుంది. మరి 3 × 3 అంటే 9. అంటే టోటల్గా ఇదిగోండి ఇదేమో 3 × 3 ఉంది. టోటల్గా ఈ వాల్యూ అంతా ఏమవుతుంది, ఈ వాల్యూ 9 అవుతుంది. అలాగే ఇక్కడ డైరెక్ట్గా ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే 32/2 అంటే 16. అవునా కదా? చూడండి ఏమవుతుందో, 1800 డివైడెడ్ బై ఈ వాల్యూ ఎంత అయింది, 9 అయింది, ప్లస్ 16/3/4 ఇంటూ ఈ వాల్యూ ఏమైంది, 16 అని కదా, 16. ఇదిగోండి 4 1s 4 4s. ఇదిగోండి ఇక్కడ మనకి డివిజన్ ఉంది, ఎడిషన్ ఉంది. ఏ సాల్వ్ చేయాలి, ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే డివిజన్ తర్వాత ఎడిషన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయండి. డివిజన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 9 1s 9 200s. అవునా కదా? 9 2 టైమ్స్ పోతుంది, పక్కన 2 సున్నాలు ఉన్నాయి, అంటే 200 టైమ్స్ పోతుంది 1800లో 9 అనేది. అంటే ఈ వాల్యూ అనేది ఏమైంది, 200 అయింది. ఈ వాల్యూ 200. 200 ప్లస్ 16 ఎంత, 216/3 × 4 కదా, 3 4s 12. చూడండి 4 3 టైమ్స్ పోతుంది, 4 5 టైమ్స్ 4 5s 20. అగైన్ 1 వస్తుంది, 1 6 అంటే 16. 4 4s 16, 3 1s 3 18s. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 18. సింపులే కదా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఏ సాల్వ్ చేయాలి అనేసి తెలియాలంటే మనం ఏం చేయాలి, బాడ్మాస్ అని రాసుకోవాలి. ఇక్కడ దీన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సాల్వ్ చేస్తే మనకి 18 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 73. ఇక్కడ ఏమంటున్నాడు, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ డెసిమల్ నంబర్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే సింపుల్గా ఏం లేదు,
వీటిని అసెండింగ్ ఆర్డర్లో అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. అంటే లీస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలంట. అంటే ఫస్ట్ లీస్ట్ వాల్యూ లాస్ట్కి వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ ఉండేలాగా మనం అరేంజ్ చేయాలంట. ఇక్కడ జనరల్గా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం మనం దీన్ని టెన్స్తో కానీ 100తో కానీ 1000తో కానీ అలా మల్టిప్లై చేసామనుకోండి, ఇవి పాయింట్లు అనేవి పోతాయి అనమాట. పాయింట్లు పోతే మనకి ఏమవుతుంది, డైరెక్ట్ నెంబర్స్ కనిపిస్తాయి కదా, అప్పుడు అరేంజ్ చేయడం అనేది సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనకి పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కదా, 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అందుకు మనం ఏం చేద్దామంటే 100తో మల్టిప్లై చేద్దాం. దీన్ని 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 25 అవుతుంది. అవును కదా, ఇదేమో 25 అవుతుంది. దీన్ని 100తో మల్టిప్లై చేస్తే 124 అవుతుంది. అలాగే దీన్ని 100తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇదిగోండి ఎక్కడికి వస్తుంది అంటే 8.82 అవుతుంది, 8.82. అలాగే దీన్ని 100తో మల్టిప్లై చేస్తే 267 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నేను సింపుల్గా అయిపోయినాయి చూడండి నెంబర్స్. ఇదిగో 25, 124, 8 పాయింట్ సంథింగ్ అంటే నియర్లీ 8 అనుకో, ఇది 267. అవునా కదా, ఇప్పుడు సింపుల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు, అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ లీస్ట్ వాల్యూ, తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మరి వీటిలో లీస్ట్ ఏంటి, 8.82 అని కదా, ఇదిగోండి 8.82. తర్వాత ఇంకొంచెం పెద్దదేంటి 25, ఇదిగోండి 25. ఇంకొంచెం పెద్దదేంటి 124. ఇంకొంచెం పెద్దదేంటి 267. ఇది అసెండింగ్ ఆర్డర్. సో చూడండి అయిపోయింది. అంటే 8.82 ఫస్ట్ ఉండాలి, 25 ఫస్ట్ తర్వాత ఉండాలి, తర్వాత 124, తర్వాత 267 అలా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా 8.82 ఉండదు, ఎందుకంటే మనం 100తో మల్టిప్లై చేసాం కదా. కాకపోతే నెంబర్స్ చూసి చెప్పేసేయచ్చు. ఇదిగోండి 882 ఫస్ట్లో ఉండాలి, 882. ఇక్కడ 882 ఉందా, లేదు. ఇక్కడ 882 ఉందా, లేదు. ఇదిగోండి ఇక్కడ ఉంది 882, కానీ మనకు ఫస్ట్ ఉండాలి. ఇక్కడ 882 ఉందా, లేదు. అంటే ఇక్కడ 882, తర్వాత 25 అంటే 25, ఇదిగోండి. తర్వాత 124, అలా 124, ఇదిగోండి. తర్వాత 267 అంటే 267, ఇదిగోండి 267. అలా మనకి 100 పెట్టి కానీ 1000 పెట్టి కానీ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి సింపుల్ అయిపోతుంది క్యాలిక్యులేషన్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీన్ని చూసే మనం పెట్టామనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. 0.25లో మళ్ళీ పెద్దదేంటి చిన్నదేంటి, ఇదిగోండి దీనికి కంపారిజన్ ఇబ్బంది అయిపోయింది. అంటే ఏది పెద్దది ఏది చిన్నదని కంపారిజన్ ఇబ్బంది అయిపోయింది. అది ఇప్పుడు 100 పెట్టి మల్టిప్లై చేయగలను చూడండి. ఫస్ట్ 8 వచ్చింది, తర్వాత 25 వచ్చింది, తర్వాత 124 వచ్చింది, తర్వాత 267 వచ్చింది. అలా సింపుల్గా అయిపోయింది అనమాట. ఇంకెక్కడ ఐడెంటిఫై చేయటం అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదిగోండి 882, ఇదిగోండి 882, 25, ఇదిగోండి 25, 124, ఇదిగో 124. అలా సింపుల్గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 85. ఏ ఫ్రూట్ సెల్లర్ బైస్ ఆరెంజెస్ అట్ ద రేట్ ఆఫ్ 12 for 60. How many oranges should he sell for 60 so as to gain 20%? అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడంట. వాడు ఏం చేస్తున్నాడు, 60 రూపీస్కి 12 యాపిల్స్ కొంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. 12 యాపిల్స్ ఎలా కొన్నాడు, 60 రూపీస్ కొన్నాడు. అయితే ఇదే 12 యాపిల్స్ని అయితే ఇదే 60 రూపీస్కి ఎన్ని యాపిల్స్ అమ్మితే మనోడికి 20% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. అంటే ఇదే 60 రూపీస్కి ఎన్ని యాపిల్స్ ఎన్ని ఆరెంజెస్ అమ్మితే మనోడికి 20% లాభం వస్తుంది అనేసి అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ కొనేటప్పుడు 60కి కొన్నాడు, అమ్మేటప్పుడు కూడా 60కే అమ్మాడు. అంటే వీడికి మనీ రూపంలో ప్రాఫిట్ రాలేదు, అవునా కదా. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, 20% ప్రాఫిట్ వచ్చిందంట. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు, 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఇక్కడ మనీ రూపంలో వాడికి ప్రాఫిట్ అయితే రాలా. మరి ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఏదైతే క్వాంటిటీ ఉందో ఈ క్వాంటిటీ మీదే వాడికి ప్రాఫిట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే జాగ్రత్త చూడండి, 60కి 12 కొన్నాడు కదా, కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తాడంటే ఇదే 60కి 12 కంటే తక్కువ అమ్ముతాడు. సపోజ్ ఒక 8 అమ్మాడు అనుకోండి, 60కి 12 కొని 60కి 8 అమ్మాడు అనుకోండి. అప్పుడు వీడి దగ్గర 4 మిగిలిపోతాయిగా, 4 ఆరెంజెస్ వీడి దగ్గరే ఉంటాయి కదా. ఆ ఆరెంజెస్ మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో అవి వాడికి ప్రాఫిట్ అనమాట. అంటే మనీ రూపంలో ప్రాఫిట్ రాలా, కానీ క్వాంటిటీ రూపంలో ప్రాఫిట్ అయితే వచ్చింది, అవునా కదా. సో అలా వీటికి
ప్రాఫిట్ ఎక్కడొచ్చింది, ఏదైతే క్వాంటిటీ ఉందో దీని మీదే ప్రాఫిట్ వచ్చింది. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది, 20%. అంటే ఇనీషియల్గా 100% ఉండాల్సింది వీడికి 20% ప్రాఫిట్ వచ్చిందనమాట. అంటే 120% అయింది. సో అలా వీడికి ఈ 12 వాల్యూ ఏమవుతుందంటే 120% అవుతుంది. ఏమవుతుంది, 120% అవుతుంది. ఎందుకంటే ఏదైతే క్వాంటిటీ ఉందో ఈ క్వాంటిటీ మీదే వీడికి ప్రాఫిట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇదే 60కి ఎన్ని ఆరెంజెస్ అమ్మాలి. ఎన్ని ఆరెంజెస్ అమ్మాలంటే మనం సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే అయిపోయింది. అంటే 120% అనేది 12 అయితే 100% ఎంత కనుక్కుంటే సరిపోతుంది. సో చూడండి, పర్సెంట్ క్యాన్సిల్, ఇదిగోండి 0 0 క్యాన్సిల్, 12 వన్స్ 12 వన్స్, 10 ఇంటూ 1, ఇదిగోండి 10. అంటే 60 రూపీస్కి 12 యాపిల్స్ కొని ఇదే 60కి 10 యాపిల్స్ అమ్మితే వీడికి 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే 60కి 12 కొన్నాడు, అదే 60కి 10 అమ్మాడు, రిమైనింగ్ 2 మిగిలిపోయినాయి కదా. ఆ 2 మిగిలిపోవడం వల్ల వీడికి ఏమొచ్చింది, 20% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఏదైతే క్వాంటిటీ ఉందో దాని మీదే ప్రాఫిట్ వస్తుంది. ఎంత పర్సెంట్, 20%. అంటే ఇనీషియల్గా 100% ఉంటే 20% ప్రాఫిట్ వచ్చింది, అంటే 120% అయింది. సో అలా 12 వాల్యూ ఏమో 120% అయింది. అండ్ 60 రూపీస్కి ఎన్ని ఆరెంజెస్ అమ్మాడు అని తెలుసుకోవాలంటే 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అలా 60 రూపీస్కి 10 యాపిల్స్ అమ్మాలి, అమ్మితే వాడికి 20% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గివెన్ టేబుల్ షోస్ ది మార్క్స్ ఆఫ్ వేరియస్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ మనకి 5 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు, ఏ ఒక స్టూడెంట్, బి స్టూడెంట్, సి ఒకళ్ళు, డి ఒకళ్ళు, ఈ ఒకళ్ళు, అలా 5 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన మార్క్స్ అనమాట ఇవి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, సాంస్క్రిట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే విచ్ స్టూడెంట్ గాట్ ద లోయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. అంటే ఎవరికి మార్క్స్ పర్సంటేజ్ తక్కువ వచ్చింది అనేసి అంటున్నాడు. ఇక్కడ నేనేం చెప్తానంటే మార్క్స్ పర్సంటేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక్కోకుండా నేనేం చేస్తానంటే వాళ్ళకి వచ్చిన టోటల్ మార్క్స్ కనుక్కుంటా. టోటల్ మార్క్స్ కనుక్కొని ఎవరికైతే మార్క్స్ తక్కువ వస్తాయో వాడికి పర్సంటేజ్ తక్కువ వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, నా మార్క్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకో, నాకు మార్క్స్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. అలా టోటల్ మార్క్స్ బట్టి ఎవరికి పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందో ఎవరికి పర్సంటేజ్ తక్కువ వచ్చిందో తెలిసిపోతుంది. ఎందుకంటే మార్క్స్ ఎక్కువ వస్తే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది, మార్క్స్ తక్కువ ఉంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అలా వీళ్ళ టోటల్ మార్క్స్ కనుక్కుందాం. ఇక్కడ చూడండి, టోటల్ మార్క్స్ ఏమవుతాయి అంటే ఏకి 234 మార్క్స్ వచ్చాయి, బికి 129 మార్క్స్ వచ్చాయి, సికి 182 మార్క్స్ వచ్చాయి, డికి 231 మార్క్స్ వచ్చాయి, ఈకి 130 మార్క్స్ వచ్చాయి. ఇవన్నీ టోటల్ మార్క్స్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ స్టూడెంట్ గాట్ ద లోయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. అంటే ఏ స్టూడెంట్కి తక్కువ పర్సంటేజ్ వచ్చిందో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ నేనేమంటున్నాను, ఎవరికైతే మార్క్స్ తక్కువ వస్తాయో వాడికి పర్సంటేజ్ తక్కువ వచ్చింది, ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాడికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. అవునా కదా. సో అలా ఇక్కడ ఎవరికి తక్కువ వచ్చాయి అంటే బీకి తక్కువ వచ్చాయి. ఎందుకంటే వీళ్ళందరిలో బిఏ చిన్నోడు, 129 వచ్చాయి వీడికి, కాబట్టి వీడికి తక్కువ పర్సంటేజ్ వస్తుంది. అవునా కదా. ఇదిగోండి బి. సరిపోయిందా. ఇక్కడ మళ్ళీ పర్సంటేజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలుసు కదా, ఎవరికి తక్కువ మార్క్స్ వస్తే వాడికి పర్సంటేజ్ తక్కువ, ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాడికి పర్సంటేజ్ ఎక్కువ. సో అలా వీడికి బీకి తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి టైం అయిపోతుంది. ఓకేనా. సో అదనమాట. సో చూడండి, ఇక్కడ ఇందాక క్వశ్చనే ఇందాక డేటానే, కాకపోతే ఇప్పుడు ఏమడుతున్నానంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఓవరాల్ పర్సంటేజ్ యావరేజ్ ఆఫ్ పర్సంటేజెస్ అప్డేట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ బై ఎనీ స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ అప్డేట్ బై ఎనీ స్టూడెంట్ అమాంగ్ ఏబిసిడిఈ. ఇదంతా మనకొద్దు. సింపుల్గా ఏమంటున్నాడండి వీడు, ఇక్కడ ఏబిసిడి అనే స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వస్తాయో ఎవరికైతే పర్సంటేజ్ ఎక్కువ వచ్చిద్దో వాడి పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ
టోటల్ మార్క్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాడికి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది, అవునా కదా. ఇక్కడ టోటల్ మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చింది అంటే ఇదిగోండి 234, ఇదే హైయెస్ట్ మార్క్స్. అంటే ఏకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి వీడికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. అయితే ఎంత పర్సెంట్ వీడికి వచ్చింది, ఎంత పర్సెంట్ అడుగుతున్నాడు. ఎంత పర్సెంట్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వీడికి వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఎన్ని అవుతాయి. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్టు 50కి కండక్ట్ చేశాడు. ఇదిగోండి 50కి ఇలా 50కి కనెక్ట్ చేశాడు. ఇదిగోండి అవుట్ ఆఫ్ 50 అన్నాడు కదా, అలా 55 ఎంత 250 ఇంటూ 100. అంటే సింపుల్గా పర్సంటేజ్ కావాలంటే మనకు వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో చూడండి ఏమవుతుందో, 0 క్యాన్సిల్. ఇక్కడ నేనేం చేస్తానంటే 234 ఉంది కదా, ఇంటూ 4 బై 4 చేయొచ్చా లేదా. ఇక్కడ 25 ఉంది ఆల్రెడీ, ఇక్కడ 25 ఇంటూ 4, ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది కదా 10. ఈ మొత్తం ఏమవుతుందంటే 100 కదా. 25 ఇంటూ 4 అంటే 100 కదా. ఇదిగోండి 100. అగైన్ 0 క్యాన్సిల్. అంటే సింపుల్గా ఇక్కడేమో 10 ఉంటుంది బైలో, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 4 ఇంటూ 234 ఏమవుతుంది, 4 2s 800, 4 3s 120, 4 4s 16, అంటే 6 3 9 936. ఈ టోటల్ వాల్యూ ఏమైంది 936 అయింది. 936 బై 10 ఎంత 936 బై 10. 10 అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది, అవునా కదా. అలా అదేమవుతుంది 93.6, దాన్ని 60 అనుకోవచ్చు. అంటే పర్సంటేజ్ ఏమైంది 93.60. ఇది ఎవరి పర్సంటేజ్, ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాడి పర్సంటేజ్. ఇక్కడ అడిగడింది అదే కదా, మ్యాక్సిమం ఓవరాల్ పర్సంటేజ్. మరి మ్యాక్సిమం వచ్చింది ఎవరికి, ఏకి మ్యాక్సిమం వచ్చింది. ఎంత పర్సంటేజ్ వచ్చింది 93.60. అలా మన ఆప్షన్ 2 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సింపుల్గా ఇందాక ఇచ్చిన క్వశ్చన్ ఇది, కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏ 2 పర్సన్స్కి మధ్య డిఫరెన్స్ అనేది తక్కువ ఉంది. అంటే విచ్ 2 స్టూడెంట్స్ హ్యావ్ లీస్ట్ డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ బిట్వీన్ దెమ్. అంటే ఏ ఇద్దరు స్టూడెంట్స్ మధ్య మార్క్స్ డిఫరెన్స్ అనేది తక్కువ ఉంది అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఇక్కడ సపోజ్ ఇప్పుడు బీసీ తీసుకుందాం. బి టోటల్ మార్క్స్ ఎంత, బీకి 129. సి టోటల్ మార్క్స్ ఎంత, సి టోటల్ మార్క్స్ 182. వీళ్ళ డిఫరెన్స్ చూడండి, వీళ్ళ డిఫరెన్స్ ఎంత అంటే 182కి 129కి డిఫరెన్స్ ఎంత 12 నుంచి 9 పోతే 3, ఇక్కడ ఎంత ఉంటుంది 7 నుంచి 2 పోతే 5. వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత అంటే 53. అలాగే ఇక్కడ ఏడి చూడండి, ఏ ఎంత 234, డి ఎంత అంటే 231, డిఫరెన్స్ ఎంత 3. ఇదిగోండి వీళ్ళిద్దరి డిఫరెన్స్ 3. అలాగే బీకి ఈకి, బి ఎంత 129, ఈ ఎంత అంటే 130, డిఫరెన్స్ ఎంత 1, అంటే వీళ్ళ డిఫరెన్స్ 1. అలాగే ఈకి డీకి, ఈ ఎంత 130, డి ఎంత 231, డిఫరెన్స్ ఎంత 101, అంటే వీళ్ళిద్దరి డిఫరెన్స్ 101. ఇక్కడ ఏమడుతున్నాడు, డిఫరెన్స్ అనేది ఎలా ఉండాలంట, లీస్ట్ డిఫరెన్స్. మరి వీళ్ళలో లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడైనా కదా. అంటే బి అనే స్టూడెంట్కి ఈ అనే స్టూడెంట్కి డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ అనేది లీస్ట్ ఉంది. కాబట్టి ఆప్షన్ 3 అంటే బీకి ఈకి డిఫరెన్స్ అనేది 1 ఉంది, అంటే లీస్ట్ ఉంది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 3. కావాలంటే చూడండి, ఇదిగోండి ఆప్షన్ 3 సరిపోయిందా. సో అలా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇది కూడా ఇందాక క్వశ్చనే, కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ యూ ర్యాంక్ స్టూడెంట్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ఆల్ 5 సబ్జెక్ట్స్, అంటే 5 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ మార్క్స్ని బట్టి ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు, అలాగే అండ్ దెన్ వీ ర్యాంక్ దెమ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, అంటే
ఎంపీసీ ఉంది కదా, ఎంపీసీ ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ మార్క్స్ని బట్టి ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఆ ర్యాంక్స్ అనేవి సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా అనేసి కనుక్కోమంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ 5 సబ్జెక్ట్స్లో వచ్చిన టోటల్, అలాగే 3 సబ్జెక్ట్స్లో వచ్చిన టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేసి ఈ 5 సబ్జెక్ట్స్ వచ్చిన టోటల్ని బట్టి ర్యాంకింగ్స్ ఇద్దాం. ఈ 3 సబ్జెక్ట్స్ వచ్చిన టోటల్ని బట్టి ర్యాంకింగ్స్ ఇద్దాం. ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఆ ర్యాంక్స్ అనేవి సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా అనేసి అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి ఇగోండి 5 సబ్జెక్ట్స్ని టోటల్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 230, ఏకి 234 వచ్చింది, బికి 129, సికి 182, డికి 231, ఈకి 130 వచ్చాయి. అలాగే 3 సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కదా, ఇదిగోండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటి టోటల్ తీసా. ఏకేమో 144, బికి 84, సికి 113, డికి 143, ఈకి 87 అలా వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఈ 5 సబ్జెక్ట్స్కి ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి అలాగే ఈ 3 సబ్జెక్ట్స్కి ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఆ ర్యాంక్స్ అనేవి సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా అనేసి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ హైయెస్ట్ ఎవరికి వచ్చింది, ఏకి, ఇదిగోండి వీడి ర్యాంక్ 1. అలాగే తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఇదిగోండి 2. నెక్స్ట్ ఎవరికి వచ్చినాయి, ఇదిగోండి 3, 182 కదా. ఆ నెక్స్ట్ ఇదిగోండి 4, ఆ నెక్స్ట్ 5. సో ఇలా వీళ్ళ ర్యాంక్స్ ఏమైనాయి 1, 5, 3, 2, 4. ఇదిగోండి ఇది ఒక సెట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ హైయెస్ట్ ఎంత 144, ఇదిగోండి ర్యాంక్ 1 వీడికి. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు అంటే ఇదిగోండి వీళ్ళు. నెక్స్ట్ హైయెస్ట్ 2. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు, నెక్స్ట్ హైయెస్ట్ వీళ్ళు 3. నెక్స్ట్ ఇదిగోండి 4, నెక్స్ట్ 5. అలా ఇక్కడ కూడా ర్యాంకింగ్స్ వచ్చినాయి. ఎలా 1, 5, 3, 2, 4. 5 సబ్జెక్ట్స్ టోటల్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చిన 1, 5, 3, 2, 4 ఇలానే వచ్చినాయి. అలాగే 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ ఇచ్చిన 1, 5, 3, 2, 4 ర్యాంకింగ్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఓకేనా, వాడు అడుగుతుంది అదే, వాడు ర్యాంక్స్ సేమ్గా ఉంటాయా డిఫరెంట్గా ఉంటాయా అంటున్నాడు. అంటే చూడండి ర్యాంక్స్ విల్ రిమైన్ ద సేమ్ ఇన్ బోత్ కేసెస్. చూడండి 2 కేసుల్లో కూడా ర్యాంక్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. సో అలా సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.